మరొక మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి, ముందు నుంచి కూడా వివాదాస్పదంగా రోజుకొక కొత్త మలుపులతో కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి, తెలంగాణకి ఇక్కడ నుంచి బదిలైన తర్వాత కూడా కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కోవడం, బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళి ఇవన్నీ కూడా జరిగిన తత్వంగా అయితే తాజాగా చూసుకుంటే వివేక కేసులో ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఒకసారి కోర్టు సిబిఐ రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తనకి అత్యవసర పనుల మీద నేను వెళ్ళాను కాబట్టి 19వ తారీఖున హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో దానికి రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 2019 సంబంధించి మా వివేకానంద హత్య కేసుకు సంబంధించి అప్పుడు సిట్టు విచారణ కొనసాగుతుంది. సిట్టు విచారణ క్రమంలో అప్పుడున్న టీడీపీ పార్టీ రూలింగ్ లో ఉన్నది. అక్కడి నుంచి కూడా ఏదైతే వైసీపీ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు అదే సిబిఐ ఏదైతే జగన్ గతంలో వేసిన సిబిఐ విచారణ జరపాలి కేసులో అనేది ఒక జగన్ అభ్యర్థించాలి. దీనిపైన కూడా ఒక లేఖనైతే రాష్ట్ర రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇది సిబిఐతో తన లేఖను మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం. ప్రధానంగా అయితే సిబిఐ సిట్టు విచారణ చేయాలని ఇదే కేసులో సిట్టు విచారణ కొనసాగింపుగా చేయాలని చెప్పేసి వాళ్ళు సూచనలు చేసినప్పటి నుంచి కూడా ఈ ఏదైతే వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇక్కడ కోర్టులో కావచ్చు, ఇక్కడ సిబిఐలో కావచ్చు, విచారణలో కూడా కొన్ని విస్తుపోయే అంశాలు అయితే బయటకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో కూడా ఏదైతే వివేకానంద హత్య కేసుకు సంబంధించి టీడీపీలో ఆయన పలు ఆరోపణలు చేసిన పరిస్థితులు కనిపించినాయి. అక్కడ అలాగే ఏదైతే దీంట్లో సిబిఐ ఎంటర్ కాగానే ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ కుటుంబ సభ్యుల పైన కూడా కొన్ని విచారణలు కొనసాగుతున్నాయి, దర్యాప్తు కొనసాగి అందులో భాగంగానే అవినాష్ రెడ్డి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు సంబంధించిన కొడుకు అయితే అవినాష్ రెడ్డి ఆయన తండ్రి అలాగే భార్యకు సంబంధించి వైఎస్ వివేకానంద హత్య కేసులో కుట్ర పన్నారని చెప్పేసి కూడా సిబిఐ విచారణలో తేలింది. దీనికి సంబంధించి కూడా సిబిఐ ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని 6 సార్లుగా విచారణ జరిపింది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే వివేకానంద హత్య కేసులో ప్రధానంగా ఏదైతే అవినాష్ రెడ్డితో ఆయన తండ్రి, ఆయన భార్య తో పాటు దేవిడి సుదర్శన్ రెడ్డి అనే పలు వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులు ఏదైతే వివేకానంద హత్యకు సంబంధించి హత్య కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారో దానికి సంబంధించి హత్య జరిగిన ప్రదేశంలో కావచ్చు, వివేకానంద హత్య సంబంధించిన ఆధారాలను కూడా మార్పు చేశారని చెప్పేసి కూడా ఏదైతే సిబిఐ విచారణలో ఇప్పటికీ బహిర్గతమైందని చెప్పొచ్చు. ప్రధానంగా మృతదేహానికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు ఏదైతే కట్టింగ్స్ ఉన్నాయో కట్టింగ్ ఏదైతే సిజేరియన్ ద్వారా వేసి మళ్ళీ ఏదైతే గుండెపోటు వచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించారని సిబిఐ నేరారోపణలు మోపింది. దీనిపైన కూడా ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించి 6 సార్లు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి అయితే గత 20 రోజులుగా కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ విచారణ కొనసాగలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే తన ఉన్న కేసు పైన ఉన్నదాన్ని యాంటిసిపేటరీ బెయిల్ కు కోర్టులో అప్లై చేశారు. దాన్ని 20 రోజుల నుంచి కూడా అది బెయిల్ లో వాదన కొనసాగుతున్న పెండింగ్ పడుతూ వస్తుంది. క్రమంలో కూడా సిబిఐ విషయం పైన కూడా అవినాష్ రెడ్డిని టచ్ చేయలేదు. ప్రధానంగా ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి నిన్న ఆయన మళ్ళీ సిబిఐ ఎదుట హాజరు కావాలని చెప్పేసి వాట్సాప్ ద్వారా నిన్న అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇష్యూ చేసి దీన్ని చూస్తే అయితే ప్రధానంగా చూడొచ్చు ఏదైతే అవినాష్ రెడ్డి గత 20 రోజులుగా ఏదైతే సిబిఐ విచారణ వేగవంతం చేయలేదు, అలాగే ఒకేసారి నోటీసులు పంపడానికి కూడా ఒక రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన నిన్న జరిపిన వాట్సాప్ లో ఆయన నోటీసులు పంపడంతో అవినాష్ రెడ్డి కూడా దీనికి ఎలా అంటే తాను వస్తున్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను అని చెప్పేసి అయితే ఆయన పులివెందులో పని ఉంది, పులివెందులు వెళ్లిన నేపథ్యంలో ఆ నోటీసులు ఇష్యూ కాగానే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానంగా ఏదైతే ముందు నుంచి ఉదయం 10కు హాజరు కావాల్సి ఉండగా ముందు నుంచి కూడా అవినాష్ రెడ్డి విచారణకు వస్తున్నారనే వార్తలు వినిపించాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ కు అంటే 11 గంటలకు ఏదైతే 15 నిమిషాలు ఉన్న క్రమంలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. రైట్ హరీష్, ఇంకొకటి మనం ముందు నుంచి కూడా అవినాష్ రెడ్డి విచారణకు పిలిచిన ప్రతి సమయంలో కూడా తప్పించుకొని వెళ్తున్నటువంటి వాదనలు కూడా సిబిఐ నుంచి వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం తను ప్రయత్నం చేయడం కానీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ముందు నుంచి కూడా అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు పిలిచిన ప్రతిసారి ఏదో ఒక సాకులు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రధానంగా వినిపిస్తున్న వాదన సిబిఐ నుంచి. అంటే ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్న 19వ తారీఖు కూడా ఖచ్చితంగా వస్తారు లేదని కూడా తను చెప్పినట్టు కూడా ఒక సందిగ్ధం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా
ఒకవేళ వస్తే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి విషయం. అంటే ఇప్పుడున్న పరిణామాలు మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా శేఖర్, ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇప్పటికీ 6 సార్లు విచారణ జరిపింది. ఈ విచారణ నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డికి కొన్ని అంటే సిబిఐ కూడా దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సిబిఐ సేకరించింది. ఈ కుట్రలో ఇంకా ఎవరు పాత్రలు ఉన్నారు, ఈ కుట్రలో ఎంతవరకు వీళ్ళు అంటే అవినాష్ రెడ్డి కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళు చేసిన ఆధారాల మార్పు అనే విషయం పైన కూడా సిట్ దగ్గర క్లారిటీ, సిబిఐ దగ్గర ఈ విషయం పైన కూడా కొన్ని ఆధారాలు ఆధారాల నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డి కూడా కొన్ని క్లారిఫై చేసుకునే అవకాశం, క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎట్టకేలకు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా కొన్ని ఏదైతే వాళ్ళకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన మీడియా ఛానల్లో కావచ్చు అంత టెలికాస్ట్ అయిన నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐకి వస్తే అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన ఎప్పుడు విచారణ జరిపినా దాన్ని దాటి వేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు మరో 4 రోజుల గడువు కావాలని కూడా అవినాష్ రెడ్డి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ఏదైతే వార్తలు కూడా వస్తున్నాయి, అయితే కావాలని అవినాష్ రెడ్డి ఏదైతే సిబిఐ విచారణకు సంబంధించి వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఆయన సిబిఐ కార్యాలయంలో విచారణ జరుపుతున్న క్రమంలో అరెస్ట్ కాకుండా ఏదైతే దీనికి సంబంధించి సిబిఐ నేరుగా వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ ఏపీ వ్యాప్తంగా కూడా అవినాష్ రెడ్డి పైన ఇక్కడ టీడీపీ కావచ్చు మిగతా ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి నెల 19వ తేదీన మళ్ళీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అంటే 4 రోజుల గడువును కూడా సిబిఐ సమ్మతించింది. దీనికి సంబంధించి 4 రోజులైన గడువు ఇచ్చింది. మరో 19వ తేదీ తర్వాత అవినాష్ రెడ్డి సిబిఐ ముందుకు వస్తారా అనే దానిపైన కూడా వెయిట్ చేయాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది.